మానవత్వం ఉన్న ఒక సైకాలజిస్టు ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ చేశాడండి. అదేంటంటే 60 దాటిన భార్యాభర్తలు, అంటే వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు అనుకోండి, ఈ సైకాలజిస్టు దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళిద్దరి సమస్య ఏంటంటే వాళ్ళకి ఈ మధ్య అసలు క్షణం పట్టలేదండి. ఎక్కువగా బయట నుంచే తెప్పించుకు తింటున్నారు, నిశ్శబ్దం రాజ్యం వెళ్తున్నది, చెరో రూమ్లో పడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఏం డిసైడ్ చేసుకున్నారంటే ఒంటరిగా ఉంటేనే బెటరు అని. ఈ సైకాలజిస్టు వాళ్ళిద్దరిని విన్న తర్వాత, పిల్లలు ఏమనుకోరా మీరు ఈ నిర్ణయం తీసుకున్నందుకు అని అడిగాడు. వాళ్ళు ఏమన్నారంటే, పిల్లల గురించి ఆలోచించే బదులు ఒంటరిగా ఉండటమే బెటర్ సార్ అని తేల్చేశారండి. ఎన్నో రకాలుగా చెప్పి చూశాడు, కానీ వాళ్ళు పెద్దగా కన్విన్స్ అయినట్టుగా కనపడలేదు. 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించి ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, చూడండి నా ఫీజు మినిమం 5,000 ఉంటుంది, అది కూడాను పర్ సిట్టింగ్కి. నేను మరి మిగతా ఎన్ని సిట్టింగ్లు వేయాలో నాకు తెలియదు, కానీ ఈరోజు కనుక నేను చెప్పినట్టు చేస్తే మీకు 5,000 కూడాను మాఫీ చేసేస్తాను అన్నాడండి. ఇద్దరు కూడాను సరే అన్నారు. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇద్దరిని చెరొక రూమ్లో కూర్చోబెట్టాడండి. 2 రూముల్లోనూ మంచి 50 ఇంచెస్ టీవీ అరేంజ్ చేశాడు. టీవీలో ఏంటంటే ఎవరికి వాళ్ళు కనపడరు, కానీ అవతల వాళ్ళు కనపడుతూ ఉంటారు. అంటే భార్యకి భర్త కనపడుతూ ఉంటాడు, భర్తకి భార్య కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఇలా అరేంజ్ చేశాడు. చేసి 6 గంటలు కూర్చోబెట్టాడండి. 6 గంటలు అంటే దాదాపు పొద్దున 10 నుంచి సాయంత్రం 4 వరకు కూర్చోబెట్టాడు. మధ్యలో ఒక అరగంట లంచ్ బ్రేక్ ఇచ్చాడు. అంటే లంచ్ కూడాను ఎవరి రూమ్లో వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆయన ఒకటే మాట చెప్పాడండి, ఏం లేదు, మీరు ఒకళ్ళని ఒకళ్ళు అలా చూస్తూ ఉండండి అంతే. ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ టీవీలో అలా వాళ్ళ ముఖం కనపడుతూ ఉంటుంది కాబట్టి ఒకళ్ళని ఒకళ్ళు చూస్తూ కూర్చోండి అని చెప్పాడండి. అంతకంటే ఏమీ చెప్పలేదు. అంటే ఒకళ్ళని ఒకళ్ళు అబ్జర్వ్ చేయమని చెప్పాడు అనమాట. చెప్పాను కదా, పొద్దున 10 కూర్చున్నారు, 4 లేచారు. 4 తర్వాత కూడా నువ్వు ఇద్దరిని కలపనివ్వలేదండి. సపరేట్గా టీ స్నాక్స్ ఇచ్చేసాడు అనమాట. ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్పాడు, దాదాపు 6 గంటలు కూర్చున్నారు కదా, చాలా ఓపికగా కూర్చున్నారు కదా, అమ్మా నువ్వేమో మీ ఆయన చూస్తూ కూర్చున్నావు, నువ్వేమో మీ ఆవిడని చూస్తూ కూర్చున్నావు కదా. 6 గంటలు కూర్చోవడం చాలా కష్టం, మధ్యలో లేచిపోతారు అనుకున్నాను, కానీ మీరు లేకుండా కూర్చున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంకొక పని చేయాలి, మీరు ఈ 6 గంటల్లో మీరు ఏమో ఆలోచించారో అవి రాయండి అని అన్నాడు. అంటే ఇది ఇద్దరిని కలిపి చెప్పలేదండి, ఎవరికి వాళ్ళకి విడిగా చెప్పాడు. అంటే ఇక్కడ భార్యకి ఏం జరుగుతుందో భర్తకి తెలియదు, భర్తకి ఏం జరుగుతుందో భార్యకి తెలియదు అనమాట. చెప్తూ ఇంకొక మాట ఏమన్నాడంటే, మీరు ఏది రాసినా ఇంకొకళ్ళు చూపెట్టేది లేదని కూడా తేల్చి చెప్పేసాడు. అక్కడ టైం లిమిట్ ఏం పెట్టలేదు అండి. దాదాపు ఆలోచిస్తూ ఏం చేశారంటే, అంటే విడిగా కూర్చొని 2 గంటల పైన వాళ్ళ మనోభావాలని వాళ్ళు రాశారండి. నిజాయితీగానే రాశారని చెప్పాలి. వాటిని సైకాలజిస్ట్ చదివాడండి. చదివిన తర్వాత ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. కారణం ఏంటంటే ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. అంటే అక్కడ జరిగింది ఏంటంటే, గతంలోని జరిగిన సంఘటనల మీద, అంటే ఒకళ్ళ త్యాగాల మీద ఇంకొకళ్ళు శ్రద్ధ పెట్టారండి. శ్రద్ధ పెట్టి వాటిని కాగితం మీద రాశారనమాట. అంటే ఎక్కడో కృతజ్ఞతాభావం ఇద్దరిలో కూడాను దోబుచ్చులాడింది. ఈ సైకాలజిస్ట్ వీళ్ళిద్దరిని ఇంతటితో వదలలేదండి.
వీళ్ళిద్దరిని ఏం చేశాడంటే చెరొక రిటైర్మెంట్ హోమ్కి పంపించాడు. అది కూడా 3 రోజులు పంపించాడు అనమాట. ఆ తర్వాత ఇద్దరిని రప్పించుకున్నాడు. రప్పించుకున్న తర్వాత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, అంటే దాదాపు ఒక 4 రోజుల తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారు చెప్పండి అన్నాడు. నిజాయితీగానండి ఇద్దరు కూడాను మేము కలిసే ఉంటామండి అని చెప్పారండి. ఇది జరిగింది. అంటే నేను చెప్పేశాను కదా ఆల్రెడీ. ఒక్కసారి భర్త భార్య ముఖాన్ని 6 గంటలు తదేకం చూస్తూ గడిపాడు, గతంలోకి వెళ్ళిపోయాడు. అలాగే ఈమె కూడాను భర్త ముఖాన్ని చూస్తూ ఈ 40 ఏళ్ల వైవాహిక జీవితంలోకి వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ఒక అరగంట ఖాళీ కూర్చుంటారు, లేకపోతే గంట ఖాళీ కూర్చుంటారు. ఎంతసేపు ఖాళీ కూర్చుంటారు చెప్పండి? ఒక్కసారి వాళ్ళ గతం అంతా కూడాను సినిమా రీల్లాగా తిరిగిపోయిందండి. అందువల్లనే వాళ్ళ మనోభావాలని నిజాయితీగా రాయడం జరిగింది. ఇక్కడ సైకాలజిస్ట్ చెప్పాడు కదా, అమ్మ నువ్వు రాసింది మీ ఆయనకు చూపెట్టను, ఏమండి అలాగే మీరు రాసింది మీ ఆవిడకి చూపెట్టను అని చెప్పేశాడు. కాబట్టి వాళ్ళు నిజాయితీగానే రాశారండి. సో ఇది జరిగింది ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఒకటండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు మనం గడిపామంటే దాదాపు 40 ఏళ్ళు వైవాహిక జీవితం గడిపాం కదా. అలా గడిపామంటే అది అలవోకగా గడిచిపోలేదండి. అంటే నేను ఇక్కడ భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాను. చిరాకు పడుతూ, కోపగించుకుంటూ, సర్దుకుపోతూ, అవసరమైనప్పుడు నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తూ, విభేదిస్తూ, అప్పుడప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ, అంటే అర్థం చేసుకుంటూ అలా గడిచిపోయింది కదా 40 ఏళ్ల వైవాహిక జీవితం. ఎన్నిసార్లు మనం రాజీ పడలేదు చెప్పండి? ఇదంతా సులభంగా జరగలేదు కదా. అంటే ఇక్కడ చూడండి, ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఏవెక్కువ ఉన్నాయి అన్నది అది వాళ్ళ వ్యక్తిగతం అండి, అంతే. విచిత్రం ఏంటంటే ప్లస్ల కంటే మైనస్లు ఎక్కువగా గుర్తుండిపోతాయండి మనుషులకి, అంటే భార్యాభర్తలకి. వాటిని పదే పదే మనం నెమరు వేసుకుంటూ ఉంటాం. అవి ఓ పట్టాన మనల్ని వదలవు, పైపెచ్చు బలపడుతూ ఉంటాయి. ఏది ఎక్కువ ఆలోచిస్తామో అదే జీవితం యొక్క నాణ్యత అండి, అంతకంటే ఏం లేదు. అలాగే నా మాటగా ఒక విషయం చెప్తానండి. జీవిత చరమాంకంలో అనారోగ్యంతో జీవిత భాగస్వామి సిక్ బెడ్లో ఉన్నప్పుడు, వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఆశలు అడుగంటినప్పుడు జీవితం ఒక్కసారిగా కళ్ళ ముందు అలా కనపడుతుందండి. పక్కనే కూర్చున్న మనము మన జీవిత భాగస్వామితో ఏదో చెప్పాలని అనిపిస్తుంది, కృతజ్ఞత చెప్పాలనిపిస్తుంది, సారీ అని అనాలనిపిస్తుంది. కానీ జీవిత భాగస్వామి సిక్ బెడ్లో అపస్మారకంలో ఉందండి. ఎంత దయనీయమైన పరిస్థితి చూడండి. అంటే మాటలు మనస్సులోనే ఉండిపోతాయి, భావాలు బరువెక్కిపోతాయి. అలా బరువెక్కిన భావాలు కట్టలు దించుకొని కన్నీళ్ళ రూపంలో పెళ్ళుబూతాయండి. ఇలా చేయకుండా ఉంటే బాగుండేది కదా అని పదే పదే అనిపిస్తూ ఉంటాం. అప్పటికే అంత అయిపోతుందండి. కాబట్టి క్షమిద్దామండి, సర్దుకుపోదాం, అర్థం చేసుకుందాం, ఆలకిద్దాం. మాట్లాడటం నేర్చుకుంటే పోట్లాట్లు తగ్గిపోతాయండి. అంతేనండి జీవితం, అంతకంటే ఏమీ లేదు. సో ఇదండి వీడియోలోని సంగతి. వినందుకు కృతజ్ఞతలు. సవినయమైన విన్నపం ఏంటంటే
నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే మీదైన శైలిలో అద్భుతమైన మెసేజ్ పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మీద ఎందుకు 2 రోజులు బట్టి సీరియస్గా ఆలోచించానండి. ఎలా చెబితే బాగుంటుందా అన్న దాని మీద పదే 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 కాగితాల మీద రాసుకున్నాను. కొన్ని కాగితాలు చింపేశాను, మళ్ళీ రాసుకున్నాను. చిన్న కుటుంబాలు ఏర్పడిన నేపథ్యంలో చాలా మంది భార్యాభర్తల మధ్య ఇటువంటి భావాలు వచ్చేస్తున్నాయి. అహమా లేకపోతే ఆత్మాభిమానమా అనేది కాసేపు పక్కన పెట్టండి. 40 ఏళ్ళ జీవితం విడిపోవడానికి పనికొస్తుందా చెప్పండి? కలిసి ఉండటానికి పనికిరాదా? అర్థం చేసుకోవడానికి పనికిరాదా? పిల్లల దృష్టిలో కూడాను మనం తేలిక అయిపోతాం కదండి. పిల్లల దృష్టిలో కాదండి, సమాజం దృష్టిలో కూడాను తేలిక అయిపోతాం కదా. ఎవరికి ఏమీ చెప్పకుండా చెరొక వృద్ధాశ్రమానికి వెళ్ళి లేకపోతే రిటైర్మెంట్ హోమ్కి వెళ్ళి అలా ఉండిపోతే ఏమి సాధించినట్టు జీవితంలో చెప్పండి. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయండి. 1-2 సంఘటనలు చూసి స్పందించి నేను ఈ వీడియో చేస్తున్నాను. అందుకని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే అద్భుతమైన మెసేజ్ పెట్టండి. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు ఆలోచిస్తారండి. ఆలోచించిన వాడు మీకు చెప్పకపోవచ్చు, నాకు చెప్పకపోవచ్చు, వాడు ఆలోచిస్తే చాలండి. అందుకంటే మనకేమీ వద్దు. అలాగే అక్కడ ఏదో బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని కూడా నొక్కండి. లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని అనుకున్నారనుకోండి, హాయిగా నిరభ్యంతరంగా సంతోషంగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.